మదర్ ప్రామిసెస్ చెప్తాను. ఇప్పటివరకు నేను ఈ ఒట్టిప్పుడే లేదు, అందరికి చెప్తాను. మదర్ ప్రామిసెస్ చెప్తున్నా. నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైము మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా అట్ట పెడతారా కామెంట్లు? నమస్తే, నా పేరు సర్కాస్టిక్ సాయి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో టైటిల్లో చూసిందంతా నిజమే. నేను నిన్న ఈవినింగ్ 5:15కి 5:15కి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఆ షార్ట్ వీడియో పోస్ట్ చేసిన ఒక గంట తర్వాత దాన్ని ఓపెన్ చేసి కామెంట్స్ అయితే చదివాను. ఒక గంట సేపు కామెంట్స్ చదివిన తర్వాత అది అయిపోయాక చిన్న పని నుండి బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక గంట ఆగి మళ్ళీ నైట్ 10 o'clock అట్లా కామెంట్స్ అన్ని చదివాను. ఆ కామెంట్స్ అన్ని చదివిన తర్వాత వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మకి చెప్పిన మాటలు అయితే ఇది, నాకు ఇంక ఇది వద్దు, నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా బిజినెస్ లాంటిది, చిన్న బిజినెస్ లాంటిది ఒకటి పెట్టుకొని చేసేసుకుంటాను, ఇంకా నా వల్ల కాదు, ఇదంతా నేను చేయలేను అని చెప్పి అన్నాను. ఆ తర్వాత మా అమ్మ నాకు చెప్పిన మాట వచ్చేసి, కామెంట్ మహా అంటే 300 మంది పెట్టుంటారు, ఒక 40 నుంచి 45,000 మంది దానికి లైక్ కొట్టారు. అంటే 45,000 మందికి నువ్వు నచ్చావు, 300 మందికి నచ్చని దాన్ని ఎందుకు పట్టుకుని ఊగులాడుతున్నావు అని అన్నారు. నేను మా అమ్మకైతే చెప్పాను, ఇంకొక 10 రోజులు ఆగితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలుగా నేను చేసిన కంటెంట్, నేను మాట్లాడడం, నేనున్న విధానం నచ్చి ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే అదంతా పక్కన పెట్టండి, ఇదంతా పోయింది. ఒక్క షార్ట్ వీడియో నేను ప్రమోషన్, అది నేను పెట్టింది ఒక మ్యాట్రెస్ పొరుపు, ఇప్పుడు నేను కూర్చోన్న పొరుపు ప్రమోషన్, అది పొరుపు. ఆ పొరుపు నాకు నచ్చింది, నేను వాడా. నేను అంతకు ముందర దానికి సంబంధించి ఒక వీడియో పెట్టాను నా ఛానల్లో. 8 నెలల క్రితం ఒక వీడియో ఉంది నా ఛానల్లో, ఆ వీడియో పెట్టా. నాకు ఈ పొరుపు వాడి, పొరుపు నాకు నచ్చితే వాళ్ళు మళ్ళీ నన్ను అప్రోచ్ అయితే, మీ వల్ల మాకు సేల్స్ ఎక్కువ జరిగాయి, ప్రమోషన్ చేయండి, ఎవరికైనా అవసరం ఉంటే కొనుక్కుంటారు, మీకు నచ్చితే చేయండి అన్నారు. నాకు నచ్చింది నేను చేస్తానంటే వాళ్ళు పేమెంట్ ఎక్కువ ఇవ్వనన్నారు. ఇవ్వనంటే నేనేం చెప్పాను, పర్లేదు, ఇట్స్ ఓకే, నలుగురికి ఉపయోగపడే ప్రోడక్టే కదా, నచ్చితే కొనుక్కుంటారు కదా, నాకు చాలా తక్కువ, నేను తీసుకుని భయంకరమైన తక్కువ, నాకు ప్రమోషన్ డబ్బుల్లో రావాల్సి కూడా ఈ పొరుపు కట్ అయిపోయినాయి. ఎట్ట నేను వాడుకుంటున్నాను కదా, వస్తువు కట్ అయితే పంపించండి అని చెప్పి తీసుకున్నా. నచ్చింది, నేను చేస్తానని చెప్పాను, అందుకని చెప్పి పంపించారు. నేను పెట్టిన ప్రమోషన్ ఏం తెలుసా, బెట్టింగ్ కాదు, ఏది కాదు. నేను పెట్టింది ఒక పరుపుని తీసి ఇక్కడ పరిచి, నేను దాని మీద పడుకొని, ఇది బాగుంది, నచ్చితే కొనుక్కోండి, ఆల్రెడీ డిస్కౌంట్ లో ఉంది, పండగ డిస్కౌంట్ లో క్రిస్మస్ సేల్ జరుగుతుంది, అది కాకపోతే ఇంకా నా కూపన్ కోడ్ ఉంటుంది అనమాట, నా కూపన్ కోడ్ ఒకటి ఇచ్చి దాన్ని వాడితే ఇంకా మీకు 15% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. నేను దీన్ని 6 నెలలు 7 నెలలు వాడున్నాను, నాకు నచ్చింది కాబట్టి నచ్చితే కొనుక్కుంటారని. ఆ వీడియో చూడడం వల్ల మీ అకౌంట్ లో ఇప్పుడు ఈ పొరుపు 10,000 అనుకోండి, 10,000 మీ అకౌంట్ లో కట్ అయిపోయి మీ ఇంటికి ఆర్డర్ వచ్చేయలేదు కదా. ఒక్క నిమిషం వీడియో చూసారు మీరు అంతే, జస్ట్ 1 నిమిషం వీడియో. జనాలకి ఎట్లా అంటే, ఇప్పుడు మీరు పెద్ద ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, వాటి పేర్లు నేను చెప్పను, పెద్ద ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, ఓటీల్లో నెలకి 500-600 డబ్బులు కట్టి ఒకటి ఏమన్నా మీరు వెబ్ సిరీస్లు అవి ఇవి చూస్తారు, ఎంత 500-600 కట్టి, దాని కింద కామెంట్స్ కూడా ఏం పెట్టలేరు, అది నచ్చకపోయినా కామెంట్లు పెట్టలేరు దాని కింద. నాదేంటంటే ఫ్రీగా కనిపిస్తుంది అనమాట ఛానల్, ఎంటర్టైన్మెంట్, వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ నాకేంటంటే నేను తిట్లు పడాలి అనమాట కింద. ఎట్లా అంటే నేను పెట్టే వాళ్ళ గురించి చెప్తాను, నా బాధ అంతే, చిన్న బాధ, 1 నిమిషం వినండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఇదే పొరుపు నేను ప్రమోషన్ చేసినందుకు నన్న మాటలు తెలుసా మీకు చూపిస్తాను, ఇదిగోండి, నేను చదివి వినిపిస్తాను. ప్రమోషన్స్ అంటే అమ్మ కొడుకు ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ పీక్స్ అంట. ఇట్లా ఇది మీకు అంటే ఇది నెగిటివ్ గా అనిపించకపోవచ్చు. కమల్ హాసన్, సావిత్రి ఇన్ 1 ఫ్రేమ్. మీరు కూడానా? గిరి అభిలాష్ అంటే నేనేం చేశాను, ఇప్పుడు నేనేదో తప్పు చేశా అంటే, బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేశాను అనమాట. బొచ్చులే ప్రమోషన్ అని చెప్పకూడదా, అమ్మను వాడుకొని ప్రమోషన్ చేస్తున్నావు, సిగ్గు లేదా అంట. వీడెవడో జై అంట ఈయన పెట్టాడు, ఏనండి కామెంట్, ట్రాన్స్జెండర్ లా గెటప్ వేసి రోడ్ లో మనీ అడుగు, పన్ను ఇంకా జనరేట్ అవుతుంది. ఇంకొక డైరెక్ట్ బూత్ మాటలే, ప్రమోషన్ నీట్ గా అంట. ఈయన ఇంకా డైరెక్ట్ బూతులు తిడుతుండవు. ప్రమోషన్ అని చెప్పి చేయొచ్చు కదరా, అది బూతులు తిట్టాడు. ఇంక ఇది 1-2 కాదు, ఇంకా చాలా. మా అమ్మను కూడా అన్నారు, చాలా మాటలు అన్నారు. మీ అమ్మ కూడా నటన ఎరగదీస్తుంది, మీ అమ్మ నటిస్తుంది, అది ఇది అని. మీకు ఒకటి చెప్తాను నేనండి, అసలు నేను ఈ కామెంట్స్ అన్ని రావడము కొత్త ఏం కాదు. ఈ కామెంట్స్ ని పట్టించుకొని నువ్వు ఇంత బాధపడుతున్నావా అని చెప్పి అని అనుకోవచ్చు. ఈ కామెంట్స్ వచ్చినాక ఈ కామెంట్స్ పెట్టిన తర్వాత ఈ కామెంట్స్ కి 400-500 లైకులు కొట్టారు. వావ్, లైకులు కొట్టడం కాకుండా ఆ కామెంట్స్ కిందకి వెళ్ళి వాళ్ళని ఏమన్నా అపోజ్ చేస్తారంటే ఇంకా నవ్వుతా వాళ్ళకే సపోర్ట్ చేశారు మిగతా వాళ్ళంతా. 2 years, లిటరల్ ఇంకో 10 రోజులు అయితే 2 years నుంచి నేను సాధించుకుంది ఇప్పుడు కనిపించింది నాకు, ఒక్క షార్ట్ వీడియో కనిపించింది. అది కూడా నేను ఆ ప్రమోషన్ ఎందుకు చేశానో తెలుసా మీకు ఆ ప్రమోషన్ ఎందుకు చేశానో చెప్తా వినండి. మీరు అందరూ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ నచ్చాయని చెప్పారు కదా, ఆ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కి కెమెరాని అప్గ్రేడ్ చేయాలి, నేను ఇంకో కెమెరా కొనాలా, మళ్ళీ ఇంకా ఎక్స్పెరిమెంట్ కోసం ఎక్స్పెండిచర్ చాలా ఖర్చు అవుతుంది మనీ. ఇది నేను మామూలు ఫ్యామిలీతో తీసే జనరల్ వ్లాగ్స్ లాగా కుదరదు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే. ఆ ఎక్స్పెరిమెంట్స్ నచ్చితే తీసుకుందాం అనుకున్నా. మీ అందరికీ తెలుసు కదా, నేను మా నాన్నతో చూసిన లాస్ట్ మూవీ జెర్సీ మూవీ అని చెప్తా ఉంటాను కదా. ఆ జెర్సీ మూవీలో క్రికెట్ సీన్ ఉంటుంది కదా, క్రికెట్ది,
మా అమ్మ నాకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది, నాకు క్రికెట్ బ్యాట్స్ కూడా కొనిచ్చింది. మీ అందరికి వీడియోలో పెట్టింది ఒక బ్యాటే, మా అమ్మ నాకు 3 బ్యాట్లు కొనిచ్చింది క్రికెట్ ఆడుకుందానికి. ఆ క్రికెట్ బ్యాట్స్ అన్ని పక్కన పెట్టిన, ప్రాక్టీస్ చేశా నేను, భయంకరంగా ప్రాక్టీస్ చేశాను. నేను క్రికెట్ ప్రాక్టీస్ చేసేది మొత్తం నేను స్టోరీస్ లో కూడా పెట్టా, ఇన్స్టా స్టోరీస్ లో కూడా మెన్షన్ చేశా. ఆ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా ఉంటే వీడియో బాగా వస్తుంది. నేను ఒక డాక్యుమెంటరీ టైప్ ఒక వీడియో తీద్దాం అనుకున్నా క్రికెట్ గురించి. మా నాన్న నన్ను తీసుకెళ్లి, మా నాన్న క్యారెక్టర్ ఒక అతను మాట్లాడాను, అతనికి నేను మనీ పే చేయాలా, క్రికెట్ టర్ఫ్ అడిగా, టర్ఫ్ లో తీస్తే న్యాచురల్ గా రాదని చెప్పి మా స్టేడియం ఉంది, స్టేడియం వాళ్ళ పర్మిషన్ తీసుకున్నా, ఇక్కడ నేను ఒక వీడియో షూట్ చేసుకుంటానంటే వాళ్ళు నాకు కావాల్సిన టైంలో వచ్చేసి ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఆ టైంలో ఇవ్వడం కుదరదు, వేరే టైంలో కావాలంటే ఇస్తాం, దానికి ఇంత పేమెంట్ కావాలని అడిగారు. అది మాట్లాడుకున్నా. మళ్ళీ దాన్ని ఎట్లా అంటే నేను ఎంత లేదన్నా 1 వీక్ పైన షూట్ చేయాలా, కెమెరాలు అవి రెంట్కి తెప్పించాలా, 4-5 మనుషులు కావాలా, దాన్ని మొత్తాన్ని ఒక సాంగ్ లాగా, జెర్సీ మూవీ సాంగ్, మళ్ళీ ఆ సాంగ్ కి నేను లైసెన్స్ కొనుక్కోవాలా, ఒక సాంగ్ లాగా రిలీజ్ చేద్దాం అని అనుకున్నా. ఇవన్నీ నువ్వు చేసుకుంటున్నావు, దీనివల్ల మాకేం ఉపయోగం అంటే మీకు ఒక మంచి వీడియో అందిద్దాం అని చెప్పి ప్రమోషన్ చేశా. ఇక్కడ ప్రమోషన్ చేయడం ఏ తప్పు కాదు, నేను చేసింది ఏ తప్పు లేదు, ఇందులో జరిగేది ఏంటో నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, మీరు ఒక వీడియో చేయమని, మీరు ఎలా అడిగితే అలా చేయాలి. నేను వీడియో నాకు నచ్చినట్టు నేను వీడియో చేస్తా, చూస్తే చూడండి లేకపోతే దొబ్బేయండి అంటే కుదరదు. వాడు నాకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఇంకా ఫర్ సపోజ్ ఇదిగో ఎలా చెప్పాలి మీకు, ఈ బొమ్మే ఉంది చూడండి, ఇదిగో వీడు బతుకు నా బతుకు ఒకటే, ఈ బొమ్మే ఉంది, ఈ బొమ్మని నేను అమ్మాలా, మీకు నచ్చినట్టు మీరు చెప్పినట్టు అమ్మితేనే మీరు నాకు డబ్బులు ఇస్తారు. నాకు నచ్చినట్టు అమ్ముతా, నాకు నచ్చినట్టు చేస్తారంటే మీరు డబ్బులు ఇవ్వరు కదా. ఇప్పుడు ప్రమోషన్ చేయాలి, ఇప్పుడు నేను ఈ బొమ్మను అమ్మాలంటే వాడు నాకు ఏది చెప్తే చేయాలి. మీకు ఇది ప్రమోషన్ లా ఉండకూడదు, మీరు మీ దీన్ని తీసుకెళ్లి నేను హనీ పాప గిఫ్ట్ ఇస్తున్నట్టు వీడియో చేసి పెట్టాలా, అప్పుడే నేను నీకు డబ్బులు ఇస్తానంటారు. నేను తీసుకెళ్ళిపోయి మా అమ్మకి గిఫ్ట్ ఇస్తున్నట్టుగా దాన్ని వీడియో చేయాలి. నేను ఇప్పుడు నేను చేసింది కూడా అదే, సేమ్ ఇదే, ఈ బొమ్మను మా అమ్మకి తీసుకెళ్లి గిఫ్ట్ ఇస్తున్నట్టు వీడియో చేశా. దానికి మోసం చేసేసానంట నేను ఊరొదిలి పారిపోతున్నట్టు, ఎందుకు డబ్బులు కట్ అయిపోయినట్టు ఆ వీడియో చూసిన వెంటనే మీ అకౌంట్ లో నేను కొన్న పరుపులు మీ డబ్బులు కట్ అయి కొనుక్కున్నట్టు మాట్లాడారు చాలా మంది. నేను అందరి గురించి మాట్లాడట్లే, నిన్న అన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. నేను మరి ఇది పోయేది కాదు నాకు తెలుసు. ఈ వీడియోకి ఈవెన్ ఈ వీడియోనే కాదు, ఏ వీడియో అయినా పెట్టండి, దాని గురించి కామెంట్లు పెడతారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను, కానీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తా చెప్పారు చూడండి. వావ్, ఒక్కరు కూడా ఎవరిని అపోజ్ చేయాల, భలే బాధేసింది. అంటే నా తరపున మాట్లాడే వాళ్ళు ఒక్కడు కూడా లేరా అనిపించింది. నేను లిటరలీ చెప్తున్నా కదా, నేను ఆ యాప్ పేరు చెప్పకూడదు, మదర్ ప్రామిసెస్ చెప్తున్నా. ఇప్పటివరకు నేను ఈ ఒట్టిప్పుడే లేదు, అందరికి చెప్తున్నా, మదర్ ప్రామిసెస్ చెప్తున్నా. నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక యాప్ వచ్చింది నాకు, లాంగ్ వీడియో మధ్యలో జస్ట్ 30 seconds పెట్టు అని అన్నారు. 1.5 లక్ష ఇస్తారంట నాకు, తెలుసా? 1.5 లక్ష. నేను చెప్తున్నాను కదా, నేను మొన్న చేసిన ప్రమోషన్ తీసుకుని 10,000 ఓపెన్ చెప్తాను, 10,000 తీసుకున్నాను. అది కూడా నా వీడియోస్లోకి. నా కెమెరా అప్గ్రేడ్ చేయడానికి సరిపోద్దా, నా కెమెరా ఇచ్చి రెంట్లకి సరిపోద్దా, లేకపోతే ఎక్స్పెరిమెంట్కి తెచ్చే సామాన్లకు సరిపోద్దా, దేనికి సరిపోద్ది చెప్పండి. నా ఫోన్ కూడా అప్గ్రేడ్ చేయాలి. నేను ఫోన్ కొనుక్కొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నేను ఫోన్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలా, ఎందుకంటే వీడియోస్ కోసం నేను ఏం చేస్తా చేసుకుని, వీడియో కోసం నేను సోకుల కోసం పట్టుకొని తిరగడానికి ఏం చేయను, వీడియోస్ కోసమే చేసుకుంటా. ఏం చేసినా కూడా దేనికి సరిపోద్దా 10,000. అట్లా కొంచెం డబ్బులు కూడా పెట్టుకుని నేను వీడియోస్ చేయాలా. అదే జెర్సీ మూవీ చెప్పాను కదా, అది నేను చేయను, ఇంకా నా జన్మలో చేయను, ప్రామిస్. నేను అది అనుకోవడం వల్ల నాకు ఇట్లా ఇంత నెగిటివిటీ జరిగింది. నేను చేయను, ఎంతమంది అడిగినా నేనైతే ఆ వీడియో చేయను. అండ్ ఇంకొక విషయం, నేను రీసెంట్గా ఒకటి పెట్టా వీడియో, ఆల్బమ్ వీడియో అని చెప్పి, మా ఫ్యామిలీది, మా అమ్మని మా సిస్టర్ని ఇద్దరిని బయట వేసేసి నేను ఫ్యామిలీ ఆల్బమ్ వీడియో చేశాను. దాని కింద కామెంట్లు, నా జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం నేను కామెంట్ డిలీట్ చేయడం, ఒక వీడియో కింద ఇప్పుడు దాకా నేను కామెంట్ డిలీట్ చేశాను, ఫర్ ద ఫస్ట్ టైం కామెంట్స్ డిలీట్ చేశాను. మా సిస్టర్ ఇంకోసారి వీడియోలోకి రాననింది. అట్ట పెడతారా? మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా? అట్ట పెడతారా కామెంట్లు? మీ ఇంట్లో ఆడపిల్లలు ప్రాబ్లమ్సే ఉండవా ఎవరికి? చాలా పాపం అట్టు పెట్టడం తప్పు కూడా. అందుకే అది లాంగ్ వీడియో చేద్దాం అనుకుని తమ్నెయిల్ రెడీ చేయించేసి వీడియో మొత్తం ఎడిటింగ్ చేసేసా. అది కూడా పెట్టలేకపోతున్నా, పెట్టను కూడా. చాలా తప్పు. వాళ్ళు ఇంకా రానని కూడా అన్నారు వీడియోలోకి. ఇంకా ఏమొస్తుంది ఇట్లా చేస్తే? ఎందుకు ఇంత హేట్ ఎందుకు? నేను ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నానంటే దాని అర్థం, ఇప్పుడు నేను చేసిన వీడియోని ఫస్ట్ దాన్ని తీసి వాళ్ళు ఒక థీమ్ చెప్తారు, ఆ థీమ్లో తీసి దాన్ని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు 10 సార్లు కరెక్షన్లు చెప్తారు. దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, అయ్యి యాడ్ చేయి, ఈ యాడ్ చేయి, అట్టగా ఇదే యాడ్ చేయి, ఈ పాయింట్ చేయి, ఆ పాయింట్ చేయి అని చెప్పి 10 సార్లు నేను వీడియోని ఎడిట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళకి పంపించి, వాళ్ళు నాకు రిటర్న్ పంపించి అంతా చేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని పెట్టి మళ్ళీ వాళ్ళు దాంట్లో లింకులు అది ఇది అని చెప్పి అంతా చేసి అంతా పెట్టిన తర్వాత అప్రూవల్ వస్తుంది నాకు. దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత నాకు డబ్బులు ఇస్తారు. అవి కూడా వారం తర్వాత ఇస్తారు, ఇప్పుడే ఇవ్వరు నాకు డబ్బులు. కొంతమంది అయితే నెల తర్వాత ఇస్తారు ఇన్వాయిస్లు ఇచ్చి, దాంట్లో TDSలు కట్ చేసుకొని. అవన్నీ వచ్చే లోపల ఏమొస్తుంది తెలుసు? ఇంత కష్టానికి పడ్డ ఫలితం ఆ 10,000 డబ్బులు రావడానికి వారం పట్టద్దు అనుకోండి. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మధ్యలో ఈ కామెంట్లు ఏమైతే వస్తాయో, పడ్డ కష్టం ఇన్ని. మా అమ్మ అసలుకి యాక్టింగ్ చేయదు, ఆ విషయం మీకు తెలుసు, బాగా తెలుసు. మా అమ్మకు నచ్చదు. నేనేదో వీడియోస్ కోసం మీరు అందరూ ఇష్టపడి చూస్తారని చెప్పి ఒక వీడియోని ఫన్నీగా చేస్తూ, ఇదిగోండి ఈ వస్తువు తీసుకోండి, కొనుక్కోండి, తీసుకొని వెళ్ళిపోండి అని అంటే మీరు చూడరు, మీకు బోర్ కొడుతుంది. నేను కొంచెం ఫన్నీ వేలో ఏదైనా కొంచెం ట్రిక్కీగా ఏదో వీడియో చేసి పెడుతున్నాను, దానికి కూడా ఇంత
ఇంతనా నాకు అదే ఇంక నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను ఇట్లా ఇంక నేను వీడియోలు చేయదలుచుకోలేదు ఏదైనా బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నానని. నేను చూపిస్తాను ఆగండి, మీరు నమ్మరు ఒక్క సెకండ్. ఇదిగోండి ఈరోజు ఈ వీడియో రావాలి, ఇదిగోండి వీడియో ఎడిటింగ్ ఇది. నిన్న మీరు ఈరోజు ఈ వీడియో రావాల్సింది ఆపేసి ఆడ పక్కన వేసేస్తాయి ఇంకా వీడియో. నైట్ మైట్ బి ఇంకో 4 రోజులు 5 రోజులు పట్టొచ్చు ఆ వీడియో రావడానికి కూడా. ఇంకా నేను ఆ వీడియో తోటి అక్కడ ఆపేసి ఇంక నాకు వద్దు అని అనిపించేటట్టు చేస్తారు తెలుసు ఆ కామెంట్స్ తోటి. అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అసలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నిన్న అందరూ మహానటి, ఆస్కరు, బూతులు, అసలు ఆ బూతులు ఏంది అసలు. నేను ఏమన్నా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశానా, పోనీ ఏమన్నా జాతకం యాప్లు ప్రమోషన్. నేను చెప్పాను కదా 90 సెకండ్లు లాంగ్ వీడియో మొత్తం మీద 1.5 లక్ష. ఈ 10,000 కోసం నేను ఇంత కష్టపడ్డాను చెప్పాను కదా ఇందాకంత. వాళ్ళకి వీడియోలు పంపించి వీళ్ళకి వీడియోలు పంపించా. 1.5 లక్ష 30 సెకండ్లు నిల్చొని చెప్పేసి నా వీడియో మధ్యలో పెట్టేస్తే బెట్టింగ్ యాప్ కూడా ఏం కాదు అది. దీన్ని చెప్పకూడదు, జాతకాలకు సంబంధించింది అనుకోండి, జాతకాలకు సంబంధించింది అది. 1.5 లక్ష నిక్కరంగా 1.5 లక్ష డబ్బులు ఇస్తా అన్నాడు. ఈ లాంగ్ వీడియో మధ్యలో 10 సెకండ్ల దాని గురించి 30 సెకండ్ల దాని గురించి చెప్పేసి నువ్వు ఎట్టో వీడియో 6కి అప్లోడ్ చేస్తావు కదా, ఈ వీడియో 8కి అప్లోడ్ చెయ్యి. లాంగ్ వీడియో వాళ్ళు చెప్పడం నాకు 8కి అప్లోడ్ చెయ్యి. కరెక్ట్గా అది పెట్టిన 10 గంటల తర్వాత డిలీట్ చేయి. 8 తర్వాత 10 గంటలు అంటే 2కో 3కో అర్ధరాత్రి లేచేసి ఆ పార్ట్ని మనం యూట్యూబ్లో ఏం పెట్టు ట్రిమ్ చేసేయచ్చు. ఆ పార్ట్ వరకు ట్రిమ్ అయిపోద్ది. నీకు 1.5 లక్ష ఇస్తాను. రాత్రి 8 గంటలకు వీడియో అప్లోడ్ చేసి నిద్రపోయి మధ్యాహ్నం అర్ధరాత్రి 3కో ఒక అలారం పెట్టుకుని లేచి దాన్ని ట్రిమ్ కొట్టేసి మళ్ళీ నిద్రపోయి లేసి ఉదయం 1.5 లక్ష నా అకౌంట్లో పడుతుంది. నీకు ఇంకో విషయం చెప్పనా, ఆ వీడియో పెడితే ఉదయంకి పడదు, ముందర నాకు డబ్బులు ఇచ్చేస్తారు తర్వాత వీడియో పెట్టేస్తే. వీడియో పెట్టక ముందర 1.5 లక్ష ఇస్తారు నాకు. అయినా నేను దాన్ని పెట్టలా. ఎందుకు తెలుసా, నేను ఇంటి నుంచి బయటికి పోతే చిన్న పిల్లలు పెద్దోళ్ళు అయినా సరే నా దగ్గరికి వచ్చి అయ్యా మా పాప నీకు పెళ్ళే ఫ్యాన్ తెలుసా, నీ వీడియోస్ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూస్తుంది. సాయి మా ఇంట్లో వాళ్ళందరూ నీ వీడియోస్ తప్పకుండా చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతిరోజు చూస్తారు, నవ్వుకుంటారయ్యా, భలే ఎంజాయ్ చేస్తారయ్యా, భలే చేస్తాయి వీడియోలు అని అంటారు. వాళ్ళు ఎవరైనా ఇచ్చిన లింక్ నొక్కి 10 గంటల లోపల వాళ్ళు కనుక ఏదైనా లాస్ అయితే అందుకని చెప్పి 1.5 లక్ష వదులుకొని 10,000 కోసం ఇంత కష్టపడతానా చెప్పండి. ఇంత కష్టపడి వీడియో చేస్తానా, ఎఫర్ట్స్ కనపడట్లా, వీడియో క్వాలిటీ కనపడట్లా, దాంట్లో ఫన్ కనపడట్లా. నాకు అది పంపిస్తే దాన్ని ప్యాక్ చేసింది నేనే. అంత కష్టపడి ప్యాక్ చేసి 7-Upని పిలిపించి మళ్ళీ టోపీలు కొని గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఎంత కష్టపడితే అయిందా వీడియో. సింపుల్గా అయిపోయిందా, ఎఫర్ట్స్ కనపడట్లా, ఫ్రీగానే చూస్తున్నారు కదా. ఒక్క 40 సెకండ్ల వీడియో 40 సెకండ్ల వీడియో చూసినందుకు ఇన్ని మాట్లాంటారా. మీరు కామెంట్ టైప్ చేసినంత సేపు కూడా పట్టదు కదా, ఆ వీడియో అయిపోదా. దానికి అన్ని మాట్లాడాలి ఒక మనిషిని పట్టుకొని ఇంత కష్టపడి చేస్తే. కొన్ని పనికొచ్చిన వీడియోనే చేసే కదా. కొన్ని మీ అకౌంట్లో ఏమన్నా వాళ్ళ ₹1 డబ్బులు కట్ అయినాయా, అది ఏమన్నా బాగలేదా వస్తువు చెప్పండి. బాగానే ఉంది కదా, నేను వాడినా కదా, నాకు నచ్చే చెప్పాను. పోనీ మీకు బాగలేకపోతే అది 100 రోజులు ఏదో ట్రైల్ ఏదో ఉంది, మళ్ళీ రిటర్న్ పోతుంది తెలుసా, ఆప్షన్ కూడా ఉంది దానికి. అందుకని అది నచ్చి తీసుకున్నా. 100 రోజులు మీరు ఈ వస్తువుని తెప్పించుకున్న తర్వాత 100 రోజుల లోపల మీకు ఎప్పుడు నచ్చకపోయినా రిటర్న్ వెళ్ళిపోద్ది. దానికి ఆప్షన్ కూడా ఉంది దాంట్లో. ఒకవేళ నాకు మంచిది వచ్చి నా కస్టమర్స్కి ఏమన్నా బారాలేదా, అప్పుడు ఏంటి పరిస్థితి, అది కూడా ఆలోచించా. 100 రోజుల్లో రిటర్న్ తీసుకెళ్ళిపోతారంట నచ్చకపోతే దాన్ని, ఆ వస్తువుని. ఆప్షన్ కూడా ఉందంటాడా. దానికోసం ప్రమోషన్ చేశాను నేను దాన్ని. నేను పిచ్చోడిని, నిజంగా పిచ్చోడిని. మంచిగా 1.5 లక్ష తీసుకొని 30 సెకండ్ల క్లిప్ పెట్టేసి నొక్కుంటారు చూసి నిద్రపోతాను. ఉదయం 3కి లేసి ఆ క్లిప్ కట్ చేసేస్తాను. నేను ఇప్పుడు పెట్టిన వీడియో నేను పెట్టలా, లాస్ అయిపోతాడు. వాడి దగ్గర ప్రూఫ్ ఉంటుందా, బొక్క ఏముండదు. 1.5 లక్ష అకౌంట్ చేతిలో పడా. నేను రేపు ఉదయం వీళ్ళు కొత్త ఫోన్ కొనుక్కుంటా, కొత్త కెమెరా కొనుక్కుంటా, నాకు కావాల్సిన వీడియోలు షూట్ చేసి పెట్టేస్తా. ఏముంది ఇప్పుడు ప్రమోషన్ చేస్తా. ఏంది ఒక జాతకం యాప్ ఒకటి ప్రమోషన్ చేసేస్తా. రేపు ఉదయం పోయి అనాథలకి 4 ఫుడ్ ప్యాకెట్లు ఇస్తా, మంచోడిని అయిపోతా. కానీ నేను అటు చేయడం నాకు చేత కదే. ఇస్తున్నట్టు వెనక బ్యాక్గ్రౌండ్లో మనుష్యులందునీ కదా అని ఒక పాట వేసి అసలుకి వెళ్ళిపోయి ఫుడ్ ప్యాకెట్లు పంచేయను, వాళ్ళకి ఈయను అవన్నీ నాకు చేత కావు. డబల్ డ్రామాలు పడ్డావు, నాకు రాదు. నిజాయితీగా ఒకటేలాగా మామూలుగా ఉంటాను కాబట్టి నేను చెడ్డోడిని అయిపోయాను. ఇప్పుడు నేను ఎదోని అయిపోయా, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోయారు. నిజంగా మనసు వల్లే నేను ఎంత బాధపడ్డానంటే నిజంగా అంత బాధపడ్డా. అసలు ఇట్లాంటి వీడియో ఒకటి చేస్తుందని కూడా నాకు నచ్చదు. ఇట్లాంటి వీడియోలు చేసి పెట్టడం అసలు నచ్చదు నాకు. బట్ నేను ఒకటి చెప్తున్నా ఏనండి, యూట్యూబర్స్ ఏదైనా ఒక ప్రమోషన్ వీడియో పెట్టారంటే, నేను అందరి గురించి చెప్పటా, నా గురించి చెప్తున్నాను. నేను ఏదైనా ఒక ప్రమోషన్ వీడియో పెట్టానంటే దాని వెనక 100 సార్లు ఆలోచిస్తాను. నాకు ఎంత వస్తున్నాయి అన్నది అన్నదానికంటే ఈ వస్తువు ఎదుటి వాళ్ళకి ఎంత యూజ్ అవుతుందనేది పెట్టా. నేను చేసే ప్రమోషన్స్ ఎంత కామెడీగా ఉంటాయి తెలుసా మీకు. అసలు తెలుసా ఎంత పెద్ద బ్రాండ్స్ వచ్చాయి తెలుసా నాకు ప్రమోషన్కి. ఇగో నా చేతులు పక్కనే ఉన్నాయి వస్తువులు, అవి చూపిస్తే వాళ్ళు నా మీద కేసేస్తారు. అట్లాంటి వస్తువులు వచ్చినాయి నాకు, పెద్ద బ్రాండ్స్. అవి చాలా పే ఇస్తారు, కానీ దీంట్లో కెమికల్స్ ఉంటాయి, యూజ్ చేయకూడదు అని చెప్పి. నేను ఎవడైనా ఏ పిచ్చోడైనా ఇట్లా చెప్తాడా. నాకు 200K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను వాడే షాంపూ ఇది, నేను వాడే బాడీ వాష్ ఇది, నేను వాడే ఫేస్ వాష్ ఇది, ఈ 3 తప్ప నేను ఇంకేమీ వాడను. ఒకవేళ నాకు ఏమైనా ప్రమోషన్స్ వచ్చి నాకు డబ్బులు అవసరం వచ్చి చేయాల్సి వస్తే నేను ఇవి ప్రమోషన్ లానే చూడండి, నేను ఇంకేవి వాడను అని చెప్పిన పిచ్చోండి నేను.
నిజంగా పిచ్చోడిని. నాకు ఎంత పెద్ద బ్రాండ్స్ ఎంత డబ్బులు ఇస్తాయని తెలుసా, వాటిలో కెమికల్స్ ఉంటాయని చెప్పి చేయలా నేను. వల్ల మీకు ప్రాబ్లం వస్తే ఎందుకులే అని చెప్పి నేను చేయలా. ఆ పాపం నాకు ఎందుకని. కానీ నేను కిచెన్ క్లీనర్ ఉంటుంది కదా, కిచెన్ క్లీనర్ మొన్న ప్రమోషన్ చేశా. కిచెన్ క్లీనర్ ప్రమోషన్ చేశా. ఎంత ఇస్తారు కిచెన్ క్లీనర్కే? అవి చేసుకుంటున్నా ప్రమోషన్లు. బాగుంది, స్మెల్ బాగుందని ప్రమోషన్ చేసేదాన్ని కూడా. స్మెల్ బాగుంది, నేను చేసిన మురికి ఆయిల్ మరకలు కూడా బాగా పోతున్నాయి, నేను చూసి దగ్గర కూడా మరకలు కూడా బాగా పోతున్నాయి అని చెప్పి వాడికి చెప్పి వర్క్ అవుతుంది ప్రోడక్ట్, నేను ప్రమోషన్ చేస్తానని ఒప్పుకొని చేశా. అంత పిచ్చోడిని నేను. నటనంట, మా అమ్మది నటనంట. థ్యాంక్ యూ, నాకు ఒక మంచి పేరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ మీ అందరి ప్రేమకి. ఎవరో ఒక్కరైనా అంటే నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు ఎవరో ఒక్కరైనా కామెంట్ పెడతారు అనుకున్నా. ఆ కామెంట్స్ కింద ఎందుకు బ్రో అట్లా అంటున్నావు, ప్రమోషన్స్ చేయడంలో తప్పేంటి అని చెప్పి ఒక్కరైనా కామెంట్ పెడతారని ఎక్స్పెక్ట్ చేశా. ఒక్కరు కూడా పెట్టలే, నవ్వుతా పెట్టారు అందరూ. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఇంత మించి ఇంకేం చెప్పగలుగుతాం చెప్పండి. ఏదైనా ఒక రూపాయి ఎక్స్ట్రా వస్తే ఇంకా ఒక రూపాయి దానికి యాడ్ చేసి పెట్టి ఇంకా మంచిగా తీయాలని చెప్పి చూస్తా. ఏదైనా నాకు 100K 200K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను iPhone 12లో తీసేవాడిని వీడియోని. ఇప్పటికి అదే iPhone 12లో తీస్తే ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా ఏమైనా డబ్బులు మిగులుతాయి కదా, కొత్త ఫోన్ కొంటే ఏమొస్తుంది, డబ్బులు ఉంటాయి కదా అని చెప్పి దాచిపెట్టుకుంటే అట్టే తీస్తే కుదరదు కదా. క్వాలిటీ పెంచాలని చెప్పి, సౌండ్ క్వాలిటీ పెంచాలని, వీడియో క్వాలిటీ పెంచాలని చెప్పి నేను తపన పడతా. అవన్నీ పెంచాలంటే నాకు మనీ కావాలి. ఇప్పుడు నేను నా వర్క్ వదిలేసి రోజుకి 4 గంటలు నేను నిద్రపోయేది, 4 hours. మార్నింగ్ 1:30కి పడుకుంటా, మార్నింగ్ 5:30కి లేస్తా. లావ్ అవుతున్నా, తగ్గడం పెద్ద పనేం కాదు. కరెక్ట్ 2 నెలలు నేను చెప్తున్నాను కదా, ఫిబ్రవరి ఎండ్. చాలా మంది లావ్ అవుతున్నావు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు నా మీద కన్సర్న్తో కొంతమంది పెట్టారు. కొంతమంది అట్ట కాదు, తిని ఇంట్లోనే పడుకుంటున్నావు కొంచెం ఒళ్ళు గదిలి అని చెప్పి కొంతమంది, మరే కుడులాగా అవుతున్నావు అని చెప్పి కొంతమంది మరి దారుణంగా పెడుతున్నారు. అవన్నీ కూడా నేనేం పట్టించుకోను పెద్దగా, నాకేం పర్లేదు. అంటే అది బాడీ షేమింగ్ అంటారు అనమాట. వాళ్ళకి కొంచెం జ్ఞానం ఉండాలి అట్లా మాట్లాడే వాళ్ళకి. వాడు ఏ ప్రాబ్లం అవుతుందా, పోనీ మనది ఏమన్నా తిని మన సొమ్ము తిని వాడు ఏమన్నా అట్టయ్యాడా, వాడికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే వాడికి ఏదైనా సంథింగ్ ఏదైనా బిజీగా ఉండే ఏదో సంథింగ్ అనుకోరు, బలస్తున్నావు ఏదేదో అనేస్తున్నారు. పర్లేదు, అయినా పర్లేదు, బాడీ షేమింగ్ అని అన్నీ తీసుకుంటున్నా, ఏదైనా పర్లేదు అనండి. కానీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎటుపోయారో నాకు అర్థం కాల. థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే చెప్పాను, నేనైతే ఇంకా తీదలుచుకోలేదు, సారీ ఏమనుకోవద్దనంటే. మరి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న 26 లక్షల మంది ఏంది, ఎవరో 300 మంది పెట్టిన కామెంట్కి నువ్వు అయిపోతే అని అనింది. స్టిల్ ఇంకా ఇప్పటికి అలానే పెడతాము, మేము అలానే ఉంటాము అని చెప్తే పెట్టండి, తిట్టండి, పర్లేదు. నేనైతే ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకునింది ఏంది, ఎందుకు మీ ముందరికి ఇలా వచ్చాను అని అంటే ఒకటి చెప్తానేనండి. నేను ఏ రోజు మీకు చెడుగా జరిగే ప్రమోషన్ ఒకటి కూడా చేయను. ఏదైనా మంచి జరగద్ది అనిపిస్తేనే ప్రమోషన్ చేస్తాను. ప్లస్ అది కాకుండా డబ్బుల కోసం ఏది పడితే అది చేసే మనిషిని కాదు నేను. ఆ విషయం చాలా మందికి తెలిసి కూడా ఇంకా నన్ను సపోర్ట్ చేయకుండా అలాగే కామ్గా ఉన్నారు. బాధేసింది. ఒక ప్రమోషన్ వీడియో ఏదైనా పెట్టాను అని అంటే దాని అర్థం వీడు నెక్స్ట్ టైం ఏదైనా పెద్ద వీడియో చేయబోతున్నాడు, ఇంకా ఏదో సంథింగ్ బిగ్, ఏదో మంచిది రాబోతుంది అని చెప్పి వెయిట్ చేయండి తప్ప వీడు డబ్బులు కొట్టేసి జోబులు వేసుకుని ఏదో బిల్డింగ్లు బంగ్లాలు కట్టేస్తుంది అని చెప్పి అని అనుకోవద్దు. నాకు అందరిలాగా సింపుల్ ఎట్లా చెప్పాలి మీకు, అందరిలాగా నేను కాదు. నాకు తప్పుగా అనుకోకండి, నేనేం ప్రమోషన్ చేసినా దాంట్లో 100 సార్లు ఆలోచించే చేస్తాను. మీకు చెడు కలిగిచ్చే అయితే అసలు చేయను. ఇంకా మీదట ఇట్లాంటి కామెంట్లు పెట్టొద్దు ప్లీజ్. నిజంగా మనసుకి చాలా బాధేసింది అవన్నీ చూసిన తర్వాత. ఏదైనా ఒక చిన్న షాప్ లాంటిది ఒకటి పెట్టించేసుకుని అమ్మని అడిగి ఆ షాప్ని నేను ఏదో ఒక విధంగా మార్కెటింగ్ ఏదో ఒకటి చేసుకుని ఆ షాప్లోనే ఏదో ఒకటి చేసుకుందామని అనుకున్నాను. నిన్న కామెంట్స్ చూసి అంత బాధపడిపోయాను. చెప్పాను కదా, ఇట్లాగా ఏదైనా నెగిటివ్గా చూడంగానే మళ్ళీ వెళ్ళి ఏదైనా ఎవరో నలుగురు సాయం చేస్తే మిగతా వాళ్ళందరూ పాజిటివ్గా కామెంట్స్ పెట్టేసి ఇంకా అందరూ పాజిటివ్గా సపోర్ట్ చేసేస్తారు అని అనుకునే రకాన్ని కాదు నేను. కొంతమంది కావాలని చెప్పి అట్లా పెట్టారు, ఇంకొంతమంది ఎట్లా పెట్టారంటే వాళ్ళకి తెలియక, అసలు ఏంటి రియాలిటీ అని తెలియక పెట్టారు ఆ కామెంట్స్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఈ వీడియో చేయడం. వీడియో వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయండి. అండ్ అది కాకుండా పెద్దగా ఏదో సాధించేసామని కాదు, మీరు ఫ్రీగానే కదా చూసేది. మహా అంటే 30 సెకండ్లు 40 సెకండ్లు ఉంటుంది ప్రమోషన్ పార్ట్, అంతే. 30-40 సెకండ్లు చూస్తే ఏమైంది, మిగతా అన్ని మంచి వీడియోస్ పెడుతున్నాను కదా, చూసి ఎంజాయ్ చేయండి, తప్పుగా అనుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా హెల్ప్ అవ్వాలంటే నేను ఇంకా ప్రమోషన్ వీడియో పెడితే, నీకు అది ప్రమోషన్ వీడియో లాగా అనిపిస్తే మీరు ఏదైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే చేయాల్సింది ఏం లేదు. ఆ వస్తువును కొనాల్సిన అవసరం కూడా లేదు. నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటి తెలుసా, మీరు కింద కామెంట్స్ పెట్టండి ఏమని, వస్తువు నాకు నచ్చింది, నేను తీసుకుంటాను, ఇంకా చాలా బాగుంది, ఇంకా నాకు తెలుసా విషయం తెలుసా, 10-20 మంది అలా పెడతారు తెలుసా, కావాలని కామెంట్స్ పెడతారు. వాళ్ళు వస్తువు కొనరు, అయినా కానీ నేను ఈ ప్రోడక్ట్ యూజ్ చేశాను సాయి, నాకు చాలా నచ్చింది సాయి, ఈ ప్రోడక్ట్ సూపర్ అని పెడతారు. ఎందుకు తెలుసా, నేను హ్యాపీ, వాళ్ళు బ్రాండ్ వాళ్ళు నాకు ఇచ్చిన బ్రాండ్ వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఇలాంటి కామెంట్స్ వస్తే. ఇంకా నాకు మళ్ళీ ప్రమోషన్స్ ఇస్తారని చెప్పి, సాయి ఇంకా మంచి కంటెంట్ తీస్తారని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాకు.
వాళ్ళు ఇట్లా పెడతారు, వాళ్ళు వస్తువు కొనకపోయినా కూడా సాయి సూపర్ అని, సాయి వస్తూ నేను వాడాను, అది ఇది చాలా మంది పెడతారు కామెంట్లు. అట్లా పెడతారు అనుకున్నా. నేను ఈ చూసి ఎవరైనా వాళ్ళని అపోజ్ చేస్తారంటే ఎవరు చేయకపోయిన చూసి ఆ స్ట్రెస్ లో అయితే టైప్ అయ్యాను. బట్ నేనైతే ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, నేను ప్రమోషన్స్ చేస్తేనే నాకు మనీ వస్తాయి. నేను ప్రమోషన్స్ చేస్తేనే వచ్చే మనీ నా ఖర్చులకు సరిపోతాయి కదా. నేను వీడియోస్ అప్గ్రేడ్ చేయాలి, వీడియోస్ ఇంకా బెటర్ చేయాలని అంటే నేను ఇట్లా చెప్పాలి, నేను లాస్ట్ మంత్ మొత్తం మీద పెట్టింది 2 లాంగ్ వీడియోలు అనుకుంటా, 2-3 లాంగ్ వీడియోలు అంతే. అట్ట పెడితే నాకు ఎంత వస్తాయి మనీ నాకు వచ్చే వ్యూస్ కి. అండ్ ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తాను. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి కామెంట్లు పెట్టి అయితే బాధ పెట్టొద్దు. అయినా పర్లేదు, మేము ఇట్టే పెడతాము, చూడరా, చేస్తే చేయి, లేకపోతే పోనీ ఈ వీడియోలు ఎవరికి కావాలని చెప్పి కూడా కొంతమంది అంటారు. కానీ నేను ఇంకా వీడియోస్ ఆపను. ఎందుకంటే ఒక అక్క, నేను మాగుంట లేఅవుట్, మా ఇంటి దగ్గరలో మాగుంట లేఅవుట్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా నుంచి వస్తా ఉంటే మా హస్బెండ్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సంథింగ్ ఏదో అన్నారు, బ్రెయిన్ స్ట్రోకా, పెరాలసిస్ వచ్చింది. ఆయన బెడ్ మీదే ఉంటారు. నీ వీడియోస్ చూస్తూనే ఉంటాడు సాయి పడుకొని, చాలా ఎంజాయ్ చేస్తాడు, నవ్వుతా ఉంటాడు నీ వీడియోస్ చూసుకుంటూ, లూప్ లో చూస్తూ ఉంటాడు నీ వీడియోస్ మళ్ళీ అని అంటాడు. ఇంకా చాలా మంది నా ప్రెగ్నెన్సీ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ మొత్తం నీ వీడియోస్ చూస్తూ చాలా హ్యాపీగా గడిచిపోయింది, నీలాంటి కొడుకే పుడితే బాగుంటుంది సాయి అని. ఇంకొంతమంది తెలుసు అక్క వాళ్ళు ఆల్మోస్ట్ డాక్టర్స్, పీజీ చేసే డాక్టర్స్ అందరూ చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ సాయి మరి, నీ వీడియోసే మాకు ఫుల్ ఫన్ అని చెప్పి చెప్తారు. వాళ్ళ కోసం, ఇట్లాంటి వాళ్ళు అందరి కోసం, చిన్న పిల్లలు చూస్తారని చెప్పి వాళ్ళ కోసం ఏది ప్రమోషన్స్ ఇట్లా ఏదో ప్రమోషన్స్ ఏం చేయకుండా మంచివి ఏమన్నా ఉంటే అవే సెలెక్టివ్ గా తీసుకొని నలుగురికి పనికొచ్చేవి మాత్రమే చేస్తూ బాగా వెళ్తున్నా. నన్ను ఇట్టే వెళ్ళనివ్వండి ప్లీజ్. ఇట్లాగా కుంగదీయొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. మీకు చేతులు ఎత్తి అడుగుతున్నాను. థ్యాంక్ యూ.